చాలా విషయాలు మనం మాట్లాడుకో అవసరం అయితే ఉంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా గురించి మనం ఒక రివ్యూ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో పుష్ప 2 సినిమా అనేది నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. నిన్న సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ యొక్క అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే ఆయన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసినో తెలియదు కానీ మొత్తానికైతే హైప్ క్రియేట్ చేయడానికి తెలియదు కానీ మొత్తానికైతే ఒక నిండు అమాయకమైనటువంటి కుటుంబాన్ని తన ఆర్థిక ప్రయోజనం కోసం, తన ఇమేజ్ కోసం బలి చేసిండు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ నాది. సో దానికి సంబంధించి ఆయన పైన కేసు పెట్టి, ఆయన పైన హత్యాయత్నం కేసు పెట్టి ఇమీడియట్గా ఆయనను జైలుకు తరలించాల్సిందిగా కాళోజీ టీవీ పక్షాన నేను కోరుతాను. లేకపోతే అట్లా చేస్తే ఇంకొక హీరో ఎవడు కూడా ఇలాంటి తప్పు చేయడు. అయితే ఏమున్నది పుష్ప 2 సినిమాలో అని ఒక్కసారి మనం పరిశీలిస్తే కనుక ఏమీ లేదు. ఈరోజు అది పుష్ప 1 సినిమా కంటే కూడా చాలా దారుణాతి దారుణంగా దరిద్రంగా ఉందని నేను చెప్పగలను. అసలు కథ లేకుండా, కథలో ఎలాంటి కనీసం ఎలిమెంట్స్ లేకుండా ఈరోజు కేవలం కమర్షియల్ హిట్ కొట్టాలంటే ఒక దృక్పథం తప్ప అక్కడ ఎక్కడ కూడా సినిమా అనేది అస్సలు కథ లేకుండా, బలమైనటువంటి కథ లేకుండా నిర్మించబడ్డటువంటి సినిమాగా పుష్ప 2 సినిమాను మనం చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఆ సుకుమార్ అనే వ్యక్తి నాకు తెలిసి మనం గత పుష్ప 1 సినిమా తర్వాత పుష్ప 2 గురించి చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ఒక సాంగ్ బయటికి రావడం జరిగింది. ఆ సాంగ్ బయట చూపించింది ఒకటి, అందులో అసలు ఆ సాంగ్ చూపించింది ఒకటి. ఆ తర్వాత ఆ సాంగ్ ఎందుకు పెట్టిరో తెలియదు. ఇలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులో 3-4 సాంగ్స్ ఎందుకు పెట్టిరో కూడా అర్థం కానట్టు పరిస్థితి. ఈరోజు పుష్ప 1లో ఏ విధంగా ఎర్రచందన స్మగ్లింగ్ తీసుకుపోయిండో మనందరం చూసాం. కానీ ఈ సినిమాలో కూడా అదే విధమైనటువంటి సీను ఈ సినిమాకి హైలైట్ అని చెప్తున్నప్పుడు కూడా అసలు ఆ ఎర్రచందన స్మగ్లింగ్ ఎందుకు చేసిండో కూడా, ఎట్లా చేసిండు అనేది కూడా కనీసం చూపించినటువంటి ఒక వీక్ ఎలిమెంట్ చాలా ఉన్నాయి. అందులో కల్పించుకొని పాత్రలు సృష్టించి ఆ పాత్ర ద్వారా ప్రజలను ఎంటర్టైన్ చేయాలనే దృక్పథం తప్ప కథ లేకుండా, ఎలాంటి కథ లేకుండా సినిమాను కమర్షియల్ యాంగిల్లో హిట్ కొట్టబోతున్నాడు అల్లు అర్జున్ అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేవలం డబ్బు కోసం తప్ప బలమైనటువంటి కథ లేకుండా సినిమా తీసిండు సుకుమార్ అనే విషయం తెలుస్తూ ఉంది. దీనిలో అంటే మెయిన్గా సినిమా ఆద్యంతం అంతా కూడా భార్య కోరికలు కోరుతూ ఉంటుంది, భర్త వాటిని తీర్చే పనిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇది అసలు కథ. సినిమా భార్య కోరిక ఏదైతే ఉందో అది తీర్చే కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆ భార్య కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం చేయడమే పుష్ప 2 సినిమా యొక్క అంతిమంగా కథ. అది దానిలో కుటుంబ భార్య మీద ప్రేమ చూపించేటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఈరోజు భార్య వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక సెంటిమెంట్ ఎలిమెంట్స్ కావచ్చు, కొంత ప్రజలకు నచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ఆద్యాంతం సినిమా అసలు ఎంత ఘోరంగా అంటే సినిమాకు పోయిన వాళ్ళు తలనొప్పితోటి రావడం తప్ప వేరే అయితే కనిపించలేదు అలా. అంతే, ఆద్యంత సినిమా అంతా కూడా తలనొప్పే. ఫైట్లు, అరాచకమైనటువంటి ఫైట్లతోటి అది ఒక ఫ్యాన్స్కు నచ్చదు తప్ప ఫ్యామిలీకి అసలు నచ్చదు. ఎవరికి కూడా నచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, సినిమాలో చాలా మార్పులు చేసిన గత కొన్ని ఒక సంవత్సరాల కాలం పాటుగా ఎందుకు చేసిందని చెప్పి సినిమాలు మొత్తం చూస్తే అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా? ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో తన భార్య యొక్క ఫ్రెండ్ భర్త అక్కడ ప్రచారంలో పాల్గొంటాడు కాబట్టి భార్య కోరికను తీర్చడానికి అల్లు అర్జున్ అక్కడికి పోతాడు. శిల్పా చక్రమోహన్ రెడ్డి ఏదో పేరు ఉంటుంది, ఆయన పేరు. ఆయన ఎమ్మెల్యే పొడిచిన అక్కడ పోతే ఓడిపోయాడు. సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఏం చేసిండే, భార్య కోరిక మేరకే అన్నీ తీరుస్తూ ఉంటాడు. ఆయన కోరికలు, ఆ భార్య కోరికలను తీరుస్తూ ఉంటాడు. అంటే సినిమాలో చాలా క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడంటే, చిరంజీవి టార్గెట్గా మీరు కాదు నాకు ముఖ్యం అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఇది సినిమాలో చాలామంది గమనించని విషయం. ఇది ఇండైరెక్ట్గా చిరంజీవి ఫ్యామిలీకి, ఒక మెగా ఫ్యామిలీకి ఒక మెసేజ్ పంపిండు అల్లు అర్జున్. నా భార్య చెప్తే నేను ఏదైనా చేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా. అది చిరంజీవి అయినా, ఏ ప్రభుత్వమైనా, ఏ సీఎం అయినా అనేటువంటి ఒక మెసేజ్ మెగా ఫ్యామిలీకి పంపించడానికి మాత్రమే ఈ యొక్క పుష్ప 2 సినిమా తీశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పుష్ప 3 కూడా ఉందట. ఇక అదేందో ఇక అంతా ఇక పోయిన వాళ్ళు దయచేసి జెండు బామ్ పట్టుకొని పోండి.
మీకు ఖచ్చితంగా తలనొప్పి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. జెండువం పట్టుకోకపోతే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇది కేవలం మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరంజీవికి మాత్రమే వార్నింగ్ లాగా ఇచ్చే విధంగా కొంత సినిమా ఒక పార్ట్ ఉన్నట్టుగా నాకైతే స్పష్టంగా అర్థమైంది. సో